ఆ యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ 116వ జయంతి గల రాష్ట్ర ప్రభుత్వం తరపున జరపడం చాలా సంతోషకరం, ఆనందకరం. నేను నా రాజకీయ జీవితం చిన్నప్పటి నుంచి గౌతులచ్చన్ గారు అడుగుజాడులో నడిచి అతని శిష్యుడిగా నా రాజకీయం ప్రారంభించబడ్డది. నేనంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం, ఆప్యాయత, ప్రేమ. లచ్చన్ గారంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. స్వతంత్ర పోరాటానికి ప్రాణాలను ఒడ్డి ఈ స్వతంత్రం సంపాదించడానికి అతను మరి అండర్ గ్రౌండ్లో కలిపి ఉండి బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగుబాటు ఉద్యమాలు అంటే కనబడితే కాల్చే పరిస్థితి ఉంది లచ్చన్ గారికి. కానీ ప్రాణాలకు కానీ అతను జీవితానికి కానీ లెక్క చేయకుండా స్వతంత్రాన్ని సంపాదించింది. పోరాటంలో ఒక యోధుడిగా పనిచేసి సర్దార్ బిరుదు అంకితుడయ్యాడు. అటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ గౌతులచ్చన్ గారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడితో అయిపోలేదు. ఏ ఆశయాలతో, ఏ ఆలోచనతో ఈ స్వతంత్రం సంపాదించారో ఆ స్వతంత్ర ఫలాలు అక్కడి స్థాయి వారికి చేరాలి. హరిజన, గిరిజన, బలహీన వర్గాల వారికి మరి ఈ సమాజంలో వారు కలిపి అందరితో సమానంగా ఎదగాలనే ఆలోచనతో ఆవేళ నుంచే అతను ఈ పొడుగు వర్గాలకి మరి పెద్దలుగా మన లచ్చన్ గారు ఉండి మరి ఆవేళ అంటరానితనం పైన కానీ లేకపోతే దేవాలయాల్లో మరి ప్రవేశించడంలో కానీ అలాగే ఈ రిజర్వేషన్ ఈవేళ భారతదేశంలో ఈ రిజర్వేషన్ వచ్చిందంటే గౌతులచ్చన్ గారి తాలూకు పోరాటం. కాబట్టి మేము లచ్చన్ గారితో అంటే లచ్చన్ గారి పోరాటం అని అలాగే ప్రధానమంత్రి గారు మరి చంద్రశేఖర్ గారు లేకపోతే రాజేశ్వరి రెడ్డి గారు ఎంతోమంది సెంట్రల్ మినిస్టర్లు వచ్చి లచ్చన్ గారు వచ్చి గురించి రావడం, లేకపోతే లచ్చన్ గారి గురించి స్వయంగా గారు మన శ్రీకాకుళం పుట్టడం మన అదృష్టం. కానీ లచ్చన్ గారు ఏ ఒక్కరికో కాదు, ఈ భారతదేశానికే ముఖ్యంగా బలుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి మన లచ్చన్ గారు. అటువంటి లచ్చన్ గారు జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా ఆనందకరం, సంతోషకరం. మరి అతని గురించి ఎంత చెప్పినా తరగదు. మరి మా మనసుకి ఆనందానికి అంతు లేదు. అతను ఈ రాష్ట్రం, ఈ దేశం ఉందన్నాడు. లచ్చన్ గారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి, అతను పోరాట పట్టిన ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇవాళ రోజుకో పార్టీ సిద్ధాంతాలకి ఎక్కడ విలువలు లేవు. కానీ ఏ రోజు పదవుల గురించి కానీ కాకపోతే ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోయాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి. ఏ రోజు కానీ పదవుల గురించి కాదు, అతను అగ్ని సిద్ధాంతాల గురించి ఎంతకైనా పోరాటం చేసి ఏ అట్టడు ప్రజానికి ఉన్నారో వారికి స్వతంత్ర ఫలాలు అందాలనే ఆలోచనతో పోరాటం చేసిన వ్యక్తి మన సర్దార్ గౌతులచ్చన్ గారు. అతను జన్మదిన వేడుకల్లో భాగస్వాములైన అదృష్టానికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ